తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని రజతోత్సవ సభను ఈ నెల 27వ తారీఖు నాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభను సబ్బండ వర్గాల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సభను విజయవంతం చేయడానికి ఉర్రూతలూగుతూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి 2001వ సంవత్సరం ఏర్పడి ఆ పార్టీ దినదిన పోరాటం చేసి ఈ రాష్ట్ర ప్రజలను ఏకోముక్తం చేసి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను తెలియజెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. 2001లో ఉప ఎన్నిక జరిగిన నాడు సిద్దిపేటలో ఆనాడు ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అనేక ప్రభావాలు పెట్టి ప్రజలను మభ్యపెట్టి ఏది చేసినా తెలంగాణ ఏక లక్ష్యంగా సిద్దిపేట ప్రాంత ప్రజలు ఆనాడు కేసీఆర్ గారిని 60,000 మేడతో గెలిపేయడం జరిగింది. తద్వారా ఈ రాష్ట్రంకి కేసీఆర్ ఒక ఉద్యమ నేతగా ఉంటాడని ప్రజలు నమ్మిళ్ళు. ఆ ప్రజల నమ్మకంతో కేసీఆర్ గారు కూడా ఎన్నో ఆటుపోట్లు, ఎంతోమంది వెకిలితలు ఎన్నో చేసినా కానీ ఎప్పుడు కూడా వెనుదిరగకుండా ఉద్యమమే ముందుకు సాగి ఈ రాష్ట్రాన్ని సాధించడంలో చాలా ఒడిదుడుకులు వచ్చినాయి. చాలాసార్లు ఉప ఎన్నికలు వచ్చినాయి, చాలాసార్లు ఎన్నికలు వచ్చినాయి. చాలా నాయకులు మోసం చేసిళ్ళు, గెలిచిన వారు పార్టీని విడిచిపెట్టిపోయిళ్ళు, చాలా జరిగినాయి. కానీ కేసీఆర్ నమ్మకం ఒకటే, ఈ రాష్ట్రం ఏర్పడడం, ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు రాష్ట్రం ఏర్పడితే తప్ప వేరే మార్గం లేదని చివరకు ఆయన ప్రాణత్యాగం కూడా చేసి 2009లో ఆయన నిరాహార దీక్షకు కూడా పూనుకోవడం జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చిదంబరం నోట పార్లమెంట్ చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ వెనక్కి తీసుకున్న పార్లమెంట్లో మళ్ళీ ఉద్యమం మళ్ళీ ప్రారంభమైంది. మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ ప్రజాప్రతినిధులుగా గెలిచినటువంటి వాళ్ళు పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అంతా రాజీనామా చేసింది. మళ్ళీ 2010లో ఉప ఎన్నిక ద్వారా మరోసారి నిరూపించింది ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఏకైక లక్ష్యమని ప్రజలు వారి ఓటు ద్వారా మరోసారి చెప్పడం జరిగింది. చివరకు ఏదేమైనా 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి 10 సంవత్సరాల ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో, ఆనాడు ఉద్యమంలో ఏదైతే చెప్పినామో ఆ ఉద్యమ స్ఫూర్తిలో ఎక్కడైతే పాదయాత్ర కావచ్చు, ఇంకా ఏ రకాల మీటింగ్ పెట్టినా కానీ ఆనాడు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట 10 సంవత్సరాల్లో పూర్తి చేసినాం. నిధులు నీళ్లు ఉద్యోగాలని ఆనాడు చెప్పినామో ఆ మాట మీద ఆ పోరాటం చేసినాం. పటిమ 10 సంవత్సరాల అధికారంలో కూడా చూపించి ప్రజలకు చేసినాం. ఈనాడు రజతోత్సవం జరుపుకుంటున్నామంటే ఈనాడు తెలంగాణ ప్రజలు మళ్ళీ కావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ అని కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 మాసాల్లో ఏం జరిగిందో ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అందుగురించే సబ్బండ వర్గాలు రేపు 27వ తారీఖు నాడు కేసీఆర్ నాయకత్వంలో సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ అన్న గారి నాయకత్వంలో లక్షలాదిగా వేలాదిగా వెళ్ళి సభను జయప్రదం చేస్తామని అందరూ కూడా చెప్తా ఉన్నారు. నిజంగా కూడా ఈ సభ విజయవంతం ద్వారా మరోసారి ఉద్యమానికి ఊపిరి అందుకున్నట్టయితుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సభను విజయవంతం చేయాలని అందరినీ ఈ S6 ద్వారా కోరుకుంటా ఉన్నాం.